శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జాంబవదాదులు ఆమెను స్వయంప్రభగా తెలుసుకుని విశ్రాంతి తీసుకుని బయటికి వచ్చారు. త్వరగా మహేంద్రగిరి చేరుకున్నారు. ఒక చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడు జాంబవంతుడు విచారంగా అన్నాడు, నెలపై 10 రోజులైంది. వానరరాజు ఇచ్చిన గడువు దాటింది. ఇంతవరకు మనం అటు ఇటు తిరగడం తప్ప పని కాలేదు. స్వయంప్రభ అసత్యం చెప్పదు. ఆ సంపాతి దర్శనం కాలేదు. మన సంగతి ఏంటి అని అలా విచారంగా అంటూ ఉండగా సంపాతి చెట్టు కొమ్మమించి వచ్చి, నేనే సంపాతిని, ఎవరు మీరు, ఏమిటి మీ పని అని అడిగాడు. జాంబవంతుడు చెప్పాడు. ఆ చెప్పడంలో జటాయువు మరణ వార్త కూడా చెప్పక తప్పలేదు. అది విని సంపాతి, అలాగా ఆ దుష్టరావణుని చేతిలో నా సోదరుడు మరణించాడా? దైవ నిర్ణయం అని విచారించి, వానర వీరులారా, ఈ సముద్రాన్ని దాటి ఆవలి దిక్కున ఉన్న లంకకు వెళ్ళాలి. అది రావణుని ఏలుబడిలో ఉంది. వాడు సీతను అశోకవనంలో ఉంచాడు. నాకు గల దూరదృష్టితో ఈ మాట అంటున్నాను. వెళ్ళండి, పని సాధించుకోండి అని అక్కడికక్కడ శరీరత్యాగం చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. తర్వాత జాంబవంతుని ప్రోత్సాహంతో హనుమంతుడు అందరి వద్ద సెలవు తీసుకుని రామలక్ష్మణులకు సుగ్రీవునికి నమస్కరించి గురువైన సూర్యునికి దేవతలకు అభివందనాలు చేసి కొండ ఎక్కి తన తండ్రిని స్మరించి కుప్పించి పైకెగిరాడు. మహావేగంతో పయనించి వెళ్తున్న హనుమంతునికి విశ్రాంతి కలిగించాలని సముద్రుడు తనలో ఉన్న మైనాకుడనే హిమగిరి కొడుకును పైకి పంపాడు. ఎదురుగా నిల్చున్న ఆ గిరికుమారుని చేతితో తదేకంగా స్పృశించి, రామకార్యం సాధించాక నీ విశ్రాంతి తీసుకొని వస్తాను అని రామకార్యం సాధించాక కానీ విశ్రాంతి తీసుకొని వస్తాను అని హనుమంతుడు ముందుకు దూసుకుపోయాడు. అలాగే దేవ పరీక్షకు ఆగి సింహకను జయించి వెళ్ళాడు. పొద్దుపోయే సమయానికి సముద్రానికి ఆవలి వైపున్న త్రికూట పర్వతం మీదకి దిగాడు. చీకటి పడిన తర్వాత లంకను వెతకడానికి తలపోసి సాయం సంధ్యను ఉపాసించి ఒక చెట్టు మీద నక్కి ఉండిపోయాడు. పొద్దుపోయింది, చీకటి గమ్మింది. అంగుష్టమాత్రమైన రూపం ధరించి లంకలో ప్రవేశించాడు. రావణుని అంతఃపురం, శయన మందిరం, పాకశాల పరిశోధనగా చూశాడు. సీతాదర్శనం కాలేదు. ఒకచోట నిల్చుని విచారించాడు. ఆ సంపాతి చెప్పాడు, ఈ సీత అశోకవనంలో ఉందని అనుకుని ఎగిరాడు. అశోకవనంలో ప్రవేశించాడు. మెల్లమెల్లగా సింసుఫా వృక్షం మీద వాలి కిందకు చూశాడు. చుట్టూ రాకాసి మోక. చెట్టు మొదట ముడుచుకు కూర్చున్న జానకి ఆకుల చాటు నుంచి చూశాడు. ఓ, ఈ సాధ్వి జనకతనయ, సందేహం లేదనుకున్నాడు. అంతలో వాద్యధ్వనులు. రావణుడు సముచిత కాంతా పరిజనంతో వస్తున్నాడు. సీత, ఈ దాసుని అనుగ్రహించు. ఈ దీన మానవుడి మీద ఆశ వదులుకో. దిక్కు దిశ లేని ఆ నరమాత్రుడు సముద్రం దాటి రావడం, నన్ను గెలవడం, నిన్ను తీసుకువెళ్ళడం ఈ జన్మలో అయ్యే పని కాదు. చూడు, ఈ లంకారాజ్యానికి చక్రవర్తినివై మండోదరి మొదలు నా భార్యలందరూ నీకు సేవలు చేస్తూ పరిచారికలు కాగా కలలో లోక విజేతనైన నీకు కనుసన్నల్లో మెలిగే వరకు ఇష్టభోగాలు అనుభవిస్తూ నా దివ్య సౌధంలో హాయిగా ఉందో గానిలే. ఎందుకు వచ్చిన ఈ వనవాసం అని రావణుడు ఏదో ఆశ చూపుతున్నట్టు అన్నాడు. సీతకి అంత దూరంలో నిల్చుని ఆ మాటలు విని సీత ఒక గడ్డిపోచ పట్టుకొని, నీచుడా, ఆ నరమాత్రుని బాణాలు నీ ప్రాణాలు తీసే సమయం సమీపించింది. నువ్వు నీ దుష్ప్రవర్తనకి వంతపాడే నీ అనుచరులు సహచరులు దారుణంగా నా పతి బాణాలకు, నా మరిది లక్ష్మణుని అస్త్రాగ్నికి భస్మమైపోయే కాలం ఆసన్నమైంది. పరకాంత వ్యామోహం ఊరకపోదు పో అని పెడమొగంగా పెట్టినట్టు 4 మాటలన్నది. రావణుడు సీత మాటలు విని కోపంతో రౌద్రాకారుడై చుట్టూ ఉన్న రాకాసులను చూసి, ఓసి, ఈ మానవుకి 2 నెలలు గడువు. ఈలోపు నాకు లొంగేటట్టు చెయ్యండి, లేకపోతే ఆపై నన్ను అడగక్కర్లేదు. దాన్ని చిత్రవధ చేసి మీ చల్దికూడగా ఆరగించండి అని గిర్రను తిరిగి వెళ్ళిపోయాడు. రావణుని దుర్భాషను విని చెట్టుపోయిన హనుమంతుడు కిందకి దుమికి ఒక్క గుద్దుతో వీని పట్టుదునా అని అనుకొని అంతలోనే శాంతించి, ఇది సమయం కాదు, తొందరపడి రామకార్యం పాడు చేయకూడదు అని సర్దుకున్నాడు. అంతలో కాస్త దూరంలో నిద్రిస్తూ ఉన్న త్రిజట అనే రాక్షసి దిగ్గున లేచింది. సీతను బెదిరిస్తున్న రాక్షసాంగనలను వారించి, ఇదిగో వినండి నా మాట. నాకు విచిత్రమైన కల వచ్చింది. అది రావణుడికి మరణప్రదం, రామ లక్ష్మణుల విజయప్రద సంగీతం, సీతకు ప్రతిప్రదం. రావణుని అనుసరించే రాక్షసుడెవడూ బ్రతికి ఉండడు. ఇది తెల్లవారుజామున
నిద్ర రాక తెల్లవారుజామున వచ్చిన కళ నిజం కాక తప్పదు. ఇది సమీపకాలంలోనే జరుగుతుంది. సీతను ఈ విషయం నుంచి పల్లెత్తు మాట మాట్లాడొద్దు అని ఉండండి, నా మాట వినండి అని చెప్పగా వాళ్ళు బెదురుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హనుమంతుడు చెట్టు మీద నుంచి కిందకు దిగి రామలక్ష్మణుల వృత్తాంతం సుగ్రీవ మైత్రి చెప్పి ఆమెకు నమ్మకం కలిగేటట్టు రాముడిచ్చిన ఉంగరం ఇచ్చి రామలక్ష్మణుల శరీర లక్షణాలు స్వభావాలు చెప్పి త్వరలో రాముడు సుగ్రీవ సహాయంతో వానరసేనతో వస్తాడు. నీ మరిది లక్ష్మణుడు మహారథుడు, సామాన్యుడు కాడు. శరసంధానంలో లక్ష్మణుడే. ఆ అన్నదమ్ములు ఈ దుష్ట రావణుని బంధించి బంధుమిత్ర పుత్రాదులతో హతమార్చి నిన్ను తీసుకువెళ్తారు. వానరరాజు సుగ్రీవుడు, యువరాజు అంగదుడు, బుద్ధికి బలానికి పేరు గలవాడు జాంబవంతుడు పరివారతో తలోపక్క బల్లాలు వానరులు ఈ రూపాలతో ఉన్నవారే. నా మాట నమ్ము తల్లి అని ఓదార్పుగా చెప్పగా విని సీత నమ్మింది. నిజంగా రామదూతే అని. కానీ అడిగింది, సామాన్య వానరుడుగా కనిపిస్తున్నావు, దాటసఖ్యం కాని సముద్రాన్ని ఎలా దాటావు అని. అమ్మ, నేను రాముని బంటని రామనామం జపిస్తూ పైకి ఎగిరాను. నాకు ఆ దివ్యనామం జపం వల్ల అంత సముద్ర గోష్పాదమంత అయిపోయింది తెలిసిందా? ఆ సుగుణాభిరాముడు రాముని నామమహిమ అలాంటిది. ఇంకేముంది, పోయి వస్తాను, ధైర్యంగా ఉండు. మరి ఆయన నమ్మకం కోసం ఏమైనా చెప్పవలసింది ఇవ్వవలసింది అనుగ్రహించు అని సవినయంగా అన్నాడు హనుమంతుడు. వెంటనే సీత శిరోరత్నం ఇచ్చి కాకాసుర పరాభవ కథ చెప్పింది. అలాగే ఒకనాడు చిత్రకూట పర్వతం దగ్గర వనంలో విహరిస్తూ ఉండగా ఎండకి నా నుదుట తిలకం కరిగిపోగా మనశ్శిలాద్రవంతో నొసట రఘురాముడు తిలకందిద్దడం జరిగింది. ఇది ఎవరికీ తెలియని విషయం, ఆయనకు చెప్పు. కాకిపై గడ్డిపోచను బ్రహ్మాస్త్రంగా మంత్రించి ప్రయోగించిన అస్త్ర విద్యా విశారదుడు కట్టుకున్న ఇల్లాలు కరకు రక్కసుని చెరలో ఉండడం ఎలా సహించి ఊరుకున్నాడో అని అడిగానని మీ రామునితో చెప్పు సుమా అని పలికింది. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.